ప్రభాకర్ చెప్పినవి కానీ, కౌశిక్ చెప్పినవి కానీ, మిగతా శాసనసభ్యులందరూ కూడా ఇరిగేషను R&Bలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, జిల్లాలో కూడా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా సరే అటువంటి ప్రాజెక్టుల యొక్క నిధులు, అటు సమీకరణ, తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం యొక్క వెసులుబాటు, దాని యొక్క నిధుల సమీకరణ, దాని యొక్క ప్రయారిటీ, ఇది కేవలం సామాజిక రుగ్మతలతో పాటు ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలు, మీరు పరిశుభ్రత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని కార్యక్రమాల మీద ఈ 2 సంవత్సరాల 2 మాసాల యొక్క పరిపాలనా పరమైనటువంటి సంక్షేమం ఏ రకంగా జరిగింది, ఇంకేదైనా లోపాలు ఉన్నాయా? లోపాలుంటే ఆ గ్రామ సభల్లో, మండల సమావేశాల్లో, జిల్లా సమావేశాల్లో ఎక్కడికక్కడికి వాటిని పరిష్కారం చేసుకుంటూనే ప్రధాన సమస్యల యొక్క పురోగతిని, మీరు చెప్పినటువంటి పూర్తయినటువంటి హాస్పిటల్ని ఎంత త్వరగా ప్రారంభించుకోం, అదేవిధంగా పాఠశాల, అదేవిధంగా మిగిలిపోయినటువంటి వంతెన పనులు, రహదారి కార్యక్రమాలు, జాతీయ రహదారులు, ఇటువంటి అనేక సమస్యలు మన దృష్టికి రావడంతో పాటు యంత్రాంగాన్ని ముందుకు కదిలించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ మూకమ్మడిగా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికల్లా తెలంగాణ మోడల్, భారతదేశంలో సంక్షేమంలో నెంబర్ 1గా ఉన్నాము, అభివృద్ధిలో కూడా మనమే నెంబర్ 1గా ఉండాలి, వ్యవసాయ పరంగా కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజుకి భారతదేశంలో మొదటి సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్లు వ్యవసాయం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున అధిక పంట పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా ఈరోజు ధాన్యాన్ని భారతదేశానికి, భారత ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా విద్యుత్ శక్తికి సంబంధించి కూడా మీరు నిన్న చూశారు, భారతదేశంలో చిన్న రాష్ట్రం అయినప్పుడు కూడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక డిమాండ్ని మనం ఈ రోజున మీట్ అయ్యాం. పర్ఫెక్ట్గా పవర్లో కూడా వెళ్తున్నాం. ఇరిగేషను ఒక పక్క, పవర్ ఒక పక్క, గతంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకుంటూనే వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలంటే అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజల యొక్క సహకారాన్ని తీసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు కదిలించి ఈ 99 రోజుల్లో ఈ 2 సంవత్సరాల 2-3 మాసాల పరిపాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని, ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే అవకాశాన్ని, ఇంకా దీన్ని వేగవంతంగా తీసుకెళ్లేదాంటి ప్రక్రియని ఈ యొక్క 99 రోజుల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పండుగకి మనం సమాయత్తం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల్ని మనం అందరం కలిసిపోవాలని చెప్పే ఉద్దేశంతో ఇది 6వ తారీఖు ప్రారంభ సమావేశంగా ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం నిధుల సమీకరణ తీసుకుని తప్పకుండా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేటటువంటి బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇరిగేషన్ మీద, R&B మీద ఆయా మంత్రులు, అదేవిధంగా శాఖ అధికారులు కూడా పిలిచి మన శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు, సమయం కుదరలేదు. తప్పకుండా గౌరవ సభ్యులకి ఇచ్చిన మాటని తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రియమైన అధికారులు, కలెక్టర్లు కానీ, జిల్లా యంత్రాంగం మొత్తం ఒకే మాట మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రణాళికని సఫలీకృతం చేసి అందరం సమైక్యంగా, సమిష్టిగా కరీంనగర్ జిల్లాని అగ్రభాగాన్ని ఉంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.